వార్ 2 100% కాపీ అబ్బా. బోయా బ్రో రెడీగా ఉండు, కేసు వేద్దాం వీళ్ళ మీద. మన వినయ విజయరామ ట్రైన్ సీన్ లేపేశారు. ఎంత ధైర్యం ఉంటే నీదే లేపుతారు. సో కేసు అయితే కన్ఫర్మ్ అయ్యాల్సిందే, లేకపోతే నేను నీ మీద వేస్తా. అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు 50 కోట్లు ఇవ్వాలి. అండ్ ఇంకోటబ్బా, మీరు ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ని గమనిస్తే సేమ్ సల్మాన్ ఖాన్ లాగే ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే సల్మాన్ ఖాన్కి కత్రినా కైఫ్కి పుట్టిన ఏకైక పుత్రుడు మన ఎన్టీఆర్. ఓకే టీజర్ అయితే నాకు బాగానే నచ్చిందబ్బా. మరి ఓ అని బట్టలు చించుకునేంత లేదులే కానీ ఓకే, ఇట్స్ గుడ్. ఎందుకంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్కువ అంటే కొంచెం డిఫరెంట్గా అంతే. కానీ ఇక్కడ ఏం లేదు, సేమ్ వార్ పఠాన్ చూసినట్టే ఉంది. అండ్ ఆ ట్రైన్ సీన్ ఎట్లా పెట్టబుద్దయిందో అన్నకి మరి. ఒక్కోసారి ఇలాంటి తిక్క సీన్లే సినిమాని డిసైడ్ చేసేస్తాయి. ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే డైరెక్టర్ బ్లైండ్గా వెళ్ళిపోయాడని, ఏం ఆలోచించకుండా పెట్టేశాడు. ఎంత లాజిక్ పక్కన పెట్టేద్దాం అనుకున్నా కూడా మినిమం అనేది ఉంటుందబ్బా. అంత స్పీడ్గా పోతుంది ట్రైన్. బ్రిడ్జ్ మీద నుంచి దూకి పర్ఫెక్ట్ ల్యాండింగ్. ఇంచు కూడా కదల్లే. ఏమన్నా అంటే దట్ ఈజ్ ఎన్టీఆర్, దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. ఇలా కాకుండా జస్ట్ ఒక చిన్న ఐడియా, చేతులకి కాళ్ళకి ఏమన్నా మ్యాగ్నెటిక్ డివైజెస్ ఏమన్నా పెట్టి దూకింటే సరిపోతుండే. అప్పుడు ఆడియన్స్ కూడా బే అనకుండా వావంటారు. యాక్చువల్గా వివిఆర్లో ఈ సీన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏమోలే కానీ విజువల్స్ అయితే బాగున్నాయి అబ్బా. అండ్ కాస్ట్యూమ్స్ కూడా సూపర్ ఉన్నాయి. బాగా చూపించారు ఇద్దరిని. అల్లు అర్జున్ కేమియో కూడా సూపర్. సరే ఇది తోడేలు కదా, ఇదంతా కాదు కానీ హైలైట్ ఏంటంటే 59th సెకండ్ అబ్బా. ఎన్నిసార్లు పాస్ చేసింటానో అక్కడ. నిజం చెప్పండి, మీరు కూడా చేసింటారు కదా. బాగుంది కదా, అట్రాక్టివ్గా, ఒప్పుకోవాల్సిందే. మీకు గుర్తుందా, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ని ఖచ్చితంగా డామినేట్ చేస్తాడు అన్నారు. ఏది ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్సే సరిగ్గా లేదు. జస్ట్ ఈ టీజర్ వరకు చూసుకుందాం. లుక్స్, స్టన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా డామినేట్ చేసినట్టు అనిపించిందా? అసలు హృతిక్ రోషన్తో కంపేరే చేయలేకపోతున్నాం. అయినా ఈ చిన్న క్లిప్తో డిసైడ్ అవ్వలేంలే. ఇంకా ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే జనాలకి ఇలాంటి సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్లే, రొటీన్ అయిపోయాయి కదా. ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు, స్టంట్లు మ్యాక్సిమం ప్రతి సినిమాలో పెట్టేస్తున్నారు. కానీ కొన్ని సినిమాలే వర్కౌట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మిషన్ ఇంపాసిబుల్, దాంట్లో ఒక సబ్మెరైన్ సీన్ ఉంటుంది. సీన్ బిగినింగ్ అప్పుడు నార్మల్గా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్లైమాక్స్లో ఆ ప్లేన్ చేసి కూడా దీనికి నిలబడి సలం కొట్టినా కూడా సరిపోదేమో. ఎందుకంటే CGI లేదు, డూప్ లేడు, రియల్ స్టన్స్ బై టామ్ క్రూజ్. సో ఈ విధంగా యాక్షన్ సీక్వెన్సెస్లో ఏదన్నా స్పెషాలిటీ ఉంటే లైక్ చేస్తారు. బొక్క ఊరికే ఎయిర్ప్లేన్ నుంచి దూకి ఎగిరితే ఏముంటుంది, అది VFX డూప్ అని మాకు కూడా తెలుసు. సో కిక్ ఏం రాదబ్బా. చెప్పాలంటే మనోళ్ళు ఈ జాన్రాని కొన్ని రోజులు పక్కన పెట్టేసేయాలి. సరిగ్గా తీయడం రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు అప్డేట్ అవ్వట్లేదు. ఇంకా స్పై మూవీస్ అంటే ఇలాగే ఉంటాయని చెప్తారా? అందుకే బోర్ కొడుతున్నాయి. ఏదైనా యాడ్ చేసి కొంచెం కొత్తగా తీస్తే మేలు. అండ్ ఫైనల్గా నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో స్పెషాలిటీ అయితే ఏం లేదు. జస్ట్ ఒక టాలీవుడ్ పెద్ద యాక్టర్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నాడు అంతే. అందులోనూ ఎన్టీఆర్ ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు. సో కొంచెం ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి, సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు అనే ఆశతో పోకండి. ఎందుకంటే ఈ మధ్య మనము డబ్బా కొట్టుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆ వాడికంటే తోపు ఎవడు లేడని ప్రతి హీరో ఫ్యాన్ అంటున్నాడు. బాగానే ఉంది, కానీ అవతల కూడా చూడాలి కదా. హృతిక్ రోషన్ మంచి డాన్సర్, మంచి యాక్టర్, స్టన్స్ కూడా బాగా చేస్తాడు. ఇంతేనండి. సరే కానీ టీజర్ మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేయండి.